హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ఏపీ డిఎస్సి హెచ్జిటి 19 జూన్ 2024 జరిగినటువంటి హెచ్జిటి పేపర్లో వచ్చినటువంటి కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. మరి మొదటి క్వశ్చన్ చూద్దాము. మొదటి క్వశ్చన్ ఏముందంటే 7,64,723 7,64,723 అనేటువంటి సంఖ్యలో రెండు ఏడుల స్థాన విలువల మధ్య భేదం ఎంత అన్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సంఖ్యలో 7 ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఇక్కడ 7 ఉంది కాబట్టి 2 ఏళ్ళు ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ 2 7ల యొక్క స్థాన విలువల మధ్య భేదం ఎంత అన్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మరి ఇక్కడ చూస్తే మనము మొదటి 7 ఇక్కడ మనకి పెద్ద స్థానంలో 7 ఉంది కాబట్టి మరి దీని యొక్క స్థాన విలువ అంటే ఏం చేస్తాం? సింపుల్గా మనము ఈ 7 యొక్క స్థాన విలువ అంటే ఫస్ట్ ఏం చేస్తాం? మనం 7 రాసుకుంటాం. దాని తర్వాత 7 పక్కల మనకి ఇక్కడ ఎన్నైతే విలువలు ఉంటాయో 1 2 3 4 5 ఇక్కడ కాబట్టి అన్ని విలువల వరకు సున్నాలు పెట్టుకుంటాం మనం. కాబట్టి దాని యొక్క మొత్తం విలువ ఎంత అంటే 1 2 3 4 5 కాబట్టి 5 zeros ఇక్కడ. కాబట్టి దానికి ఈ 7 యొక్క స్థాన విలువ ఎంత మనకు 7 లక్షలకు సమానం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ 7 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి దీని యొక్క స్థాన విలువ ఎంత అంటే 7 పక్కల 2 సున్నాలు అంటే అర్థమైంది. ఇక్కడ వస్తుంది. ఇక్కడ 7 తర్వాత 2 సున్నాలు అనమాట. మరి దీని యొక్క స్థాన విలువ ఎంత అంటే 700 అనమాట. మరి మనకు అడిగింది నేను వీటి మధ్య భేదం కాబట్టి మైనస్ చేస్తాం మనము. 0 - 0 0. 0 - 0 0. 0 7 పోగొట్టి దశకం తీసుకుంటే 10 10 7 పోతే 3. ఇక్కడ 9 ఉంటే 9 9. తర్వాత ఇక్కడ 6 ఉంటుంది, 6 అనమాట. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 6,99,300కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి 7,64,723లో 7 యొక్క స్థాన విలువల మధ్య భేదం ఏంటంటే 6,99,300కి సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాము. రెండో క్వశ్చన్ ఏముందంటే పరిపూర్ణ వర్గం కావడానికి 7,123 పరిపూర్ణ వర్గం కావడానికి 7,123 నుండి తీసివేయవలసినటువంటి కనిష్ట సంఖ్య ఎంత అని ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఏం చేస్తాం? మనం ఇచ్చినటువంటి సంఖ్య యొక్క మనం వర్గమూలాన్ని కనుక్కుంటాం మనము. అయితే ఏ పద్ధతి ప్రకారం కనుక్కుంటామంటే మనం భాగాహార పద్ధతి ప్రకారము ఇచ్చినటువంటి సంఖ్య యొక్క వర్గమూలాన్ని కనుక్కుందాం మనము. మరి ఇచ్చినటువంటి సంఖ్య మనకు 4 అంకెల సంఖ్య ఇది. మరి దీని చేస్తే ఫస్ట్ మనము రైట్ సైడ్ నుంచి మనం 2 అంకెల పైన బార్ పెట్టుకుంటూ వస్తాం మనము. 2 3 పైన బార్, అదేవిధంగా 7 1 పైన బార్ ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాం? భాగాహార పద్ధతి మీకు తెలిసింది అనుకుంటా నేను. అయితే మొదటగా మన బార్ కింద విలువ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరగా ఉన్నటువంటి వర్గమూలం ఎంత చెప్పండి? 71 దగ్గర ఉండే వర్గమూలం ఎంత అంటే 8 కాబట్టి. ఎందుకంటే 8 × 8 64 అనమాట. రెండు సమాన కారణాలు వచ్చే విధంగా వీటికి దగ్గరకు వచ్చే వర్గమూలం తీసుకుంటాం మనం. కాబట్టి 8 ఎంబులు ఎంత చెప్పండి? 8 ఎంబుల 64 అనమాట. మరి తీసేస్తే మనకు వచ్చే విలువ ఇక్కడ 707 వస్తుంది ఇక్కడ. 70 - 64 7 ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాము? బార్ కింద 2 విలువలు కాబట్టి ఏం చేస్తాం? మనం 2 కూడా దించుకుంటాం ఇక్కడ మనము. అంటే మనకు వచ్చినట్టు రిమైండర్ ఎంత ఇక్కడ మనకు 723 అనమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ భాగాహార పద్ధతిలో మనము ఇక్కడ మనము ఈ 8 దీంతో గుణించినాము, అదే 8ని ఇక్కడ మనం దీన్ని కలపాలన్నమాట. కలిపితే వస్తే చెప్పండి 8 కి 8 యాడ్ చేస్తే మనకు 16 వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం? ఇక్కడ గీత కొద్దిగా ముందుకు ఇక్కడ మనం గీతను రాసుకునే విధంగా మనము. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ 16 పక్కల 16 పక్కల ఎంతైతే విలువ రాస్తామో దాని అంతతో గుణిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 16 పక్కల నేను ఇప్పుడు 5 రాసిన అనుకోండి. ఇప్పుడు దేంతో గుణించాలి? 5తో గుణించాలి. గుణిస్తే ఏమొస్తుంది చెప్పినప్పుడు 5 5 25, 5 6 30, 1 2 32, 5 1 5 6 7 8 కాబట్టి దీనికంటే ఎక్కువ వచ్చింది. అది తక్కువ తీసుకున్నాం మనము. అంటే ఈ 16 పక్కల 4 తీసుకుంటే ఏం చేయాలి? అప్పుడు మనం 4తోనే గుణించాలి దాన్ని మనము. అప్పుడు గుణిస్తే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? 4 4 16, 4 6 24, 1 25. తర్వాత 4 1 4 5 6. సరే చూద్దాం ఇక్కడ మనం 4 4 16, 4 6 24, 25 26. సారీ 4 4 16, 4 6 24, 25 26 ఇక్కడ. ఒక నిమిషం, సారీ కొద్దిగా 4 4 16, తర్వాత 4 6 24, 1 ఎంత 25 అనమాట. ఇక్కడ 2 5 ఇక్కడ రాష్ట్రం. 4 1 4 5 6 ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే 656 అనమాట. మరి దీనికంటే తక్కువ వచ్చింది కాబట్టి ఏం చేస్తాం? మనం దీన్ని తీసేస్తాం ఇక్కడ మనము. ఇక్కడ 4 రాసి ఇక్కడ కూడా 4 రాసుకుంటాం మనము. కాబట్టి 164 4 ఎంత అంటే 656 అనమాట. మరి మైనస్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? తీసేస్తే మనము 13లో 6 పోతే 7 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఎంత మీకు 1 ఉంటుంది ఇక్కడ. 1లో 5 ఒకటి దశకం తీసుకుంటాము. ఇప్పుడు 11 5 పోతుంది చెప్పండి 6 వస్తుంది. కాబట్టి మనకు వచ్చేటువంటి శేషం ఎంతంటే 67 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ మనం ఏం చేయాలి? అప్పుడు 7,123 నుంచి మనము 67ని తీసివేస్తే అది మనకు పరిపూర్ణ వర్గం అవుతుంది. సరే ఆ సంఖ్య చూద్దాం మనము. మరి 13 7 పోతుంది చెప్పండి ఇక్కడ 6 వస్తుంది ఇక్కడ. ఇక్కడ 11 6 పోతే 5 వస్తుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ 0 ఉన్న తర్వాత 7 ఉంటుంది ఇక్కడ. కాబట్టి 7,123 నుంచి మనం 67ని తీసేస్తే వచ్చేటువంటి పరిపూర్ణ వర్గ సంఖ్య ఏంటంటే 7,056. కాబట్టి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏముంది? ఇక్కడ మనకు తీసివేసినటువంటి కనిష్ట సంఖ్య ఎంత ఇక్కడ. కాబట్టి మనం తీసివేయాల్సిన కనిష్ట సంఖ్య ఏంటంటే మనకు ఆన్సర్ 67కు సమానం కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ 7,056 యొక్క వర్గమూలం ఏంటంటే 84 అనమాట. కాబట్టి 84 × 84 ఏమొస్తుందంటే 7,056. కాబట్టి దీనికంటే ఇంత తీసేస్తే ఈ విలువ మనకు పరిపూర్ణ వర్గం అనేటువంటిది కావడము జరుగుతుంది అనమాట.
తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాము. మూడో క్వశ్చన్ ఏమందంటే 4 కిలోగ్రాముల చక్కెరలో 1.8 ఇంటూ 10⁻7 స్ఫటికాలు ఉంటే 1.4 కిలోగ్రాముల చక్కెరలో గల స్ఫటికాల సంఖ్య ఎంత అంటే చాలా ఈజీ క్వశ్చన్ చూడేది కూడా. మరి స్ఫటికం అంటే మీకు తెలుసు చక్కెర యొక్క భాగాలు అనమాట. అవి మనకు తీసుకున్నటువంటి చక్కెరలో ఉన్నటువంటి ఆ యొక్క అణువులు అనమాట అవి. సో 4 కిలోగ్రాముల చక్కెర మనకు 1.8 10⁻7 స్ఫటికాలు ఉన్నట్లయితే మరి 1.4 కేజీలు ఉన్నటువంటి మొత్తం స్ఫటికాల సంఖ్య ఎంత ఇది చూద్దాం ఇక్కడ మనము. మరి 4 కిలోగ్రాములు 4 కేజీలో ఉన్నటువంటి మొత్తం స్ఫటికాల సంఖ్య ఇక్కడ 1.8 ఇంటూ 10⁻7 అనమాట. మరి మనకేం కావాలి, మనకి 1.4 కాబట్టి 1.4 కేజీలో ఉన్నటువంటి మొత్తం స్ఫటికాల సంఖ్య ఎక్స్ అనుకుంటాం మనము. దీన్ని చేస్తాం మామూలుగా మనము అడ్డగుణకరం చేసి మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి అడ్డగుణకరం చేస్తే ఎక్స్ ఇంటూ చేస్తాం అనమాట. ఎక్స్ ఇంటూ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ఇంటూ 4 చేస్తే 4 ఇంటూ ఎక్స్ అనమాట. ఇక్కడ కూడా అడ్డగుణకరం చేస్తే ఏమొస్తుంది 1.4 ఇంటూ 1.8 ఇంటూ 10⁻7 అనమాట. మరి 1.4 ఇంటూ 1.8 ఇంటూ 10⁻7 చూడండి ఇక్కడ క్రాస్ మల్టిప్లై ఎక్స్ ఇంటూ 4 ఎక్స్ అనమాట. మరి 1.4 ఇంటూ ఎంత 1.8 ఇంటూ 10⁻7 కాబట్టి 1.4 ఇంటూ 1.8 ఇంటూ 10⁻7 అనమాట ఇది. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ 4 ఇంటూ ఎక్స్ ఎలా రాద్దాం మనము. అయితే ఇక్కడ పాయింట్ ఉంది కూడా ఇబ్బంది పడతాం మనం. పాయింట్ ఏం చేస్తాం మనం, దాన్ని మనం దశాంశ భిన్నాన్ని మనము అక్కడనే భిన్నంగా మార్చుకుంటాం మనం. అప్పుడు ఏమైతే చెప్పండి ఇక్కడ పాయింట్ తర్వాత మనకి దశాంశ స్థానంలో ఒకటే అంకె ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం ఈ మొత్తం కలిపి రాసేసి 14 రాసి బై హారంలో ఒక అంకె కాబట్టి ఏం చేస్తాం మనం ఒక 0 వచ్చేది 10 రాసుకుంటాం మనము. అంటే పాయింట్ తర్వాత మనకి దశాంశ స్థానంలో ఒక అంకె ఉంటే ఏం చేస్తాం మనము ఒకటి పక్కన ఒక 0 రాసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉంది ఇక్కడ 18 కాబట్టి 1.8 తినేస్తాం మనం 18గా రాసేసి. సో ఇక్కడ కూడా ఒకటే అంకె కాబట్టి ఏం చేస్తాం మనం ఒకటి పక్కన ఒక 0 రాసుకుంటాం అంటే 10 రాసుకుంటాం మనము. ఇంటూ ఎంత 10⁻7 అనమాట. ఇది 10⁻7 అనమాట. మరి చూడండి ఇక్కడ 4 ఇంటూ 4 వదిలిపోతే ఏం చేస్తే భాగిస్తుంది కాబట్టి సో అప్పుడు ఎక్స్ ఎట్లా ఉంటుంది ఇక్కడ ఎక్స్ కూడా ఏమవుతుందంటే ఇక్కడ 14 ఇంటూ 18 ఇంటూ 10⁻7 బై ఇక్కడ ఏముంది ఆల్రెడీ ఇక్కడ 10 ఇంటూ 10 అలాగే ఉంటుంది. ఇక్కడ 10 ఇంటూ 10 అంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ డైరెక్ట్ రాస్తే ఇక్కడ 10 ఇంటూ 10 ఏమవుతుంది 10⁻2గా రాసుకోవచ్చు మనం. 10 ఇంటూ 10 స్క్వేర్ రాసుకోవచ్చు. మళ్ళీ 4 తొలగి వస్తే భాగిస్తుంది కాబట్టి బై 4 కాబట్టి రాసుకుంటాం ఇక్కడ మనము. మరి క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ సో 2 2 4 2 7 14 అదేవిధంగా 2 1 2 2 9 18 కాబట్టి అప్పుడు మనకి ఎక్స్ ఎంత అంటే 7 9 ఎంత 7 9 63 ఇంటూ ఇక్కడ ఏముంది 10⁻7 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి హారంలో 10⁻2 ఉంది అది ఇది పైకి పోతే ఏమవుతుంది సో ఇంటూ 10⁻−2గా మారుతుంది. ఇక్కడ ఘాతం ప్లస్ ఉంది కానీ పైకి పోతే ఏమవుతుంది ఘాతం మైనస్గా మారుతుంది అనమాట. మరి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 63 ఇంటూ 10⁻7 10⁻−2 ఏం చేస్తాం మనం భూములు సమానం అంటే ఘాతాంకాలు కలపాలి కాబట్టి మరి 7 - 2 అంటే ఏమొస్తుంది 5 వస్తుంది కాబట్టి 10⁻5 ఉంటుంది ఇక్కడ. మరి కానీ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఏముందంటే ఈ విధంగా 63 ఇంటూ 10⁻5 లేదు ఇక్కడ. నెక్స్ట్ ఏం చేసినట్టు వాడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ దీన్ని దశాంశ భిన్నంగా మార్చింటూ దీన్ని దశాంశ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది ఒక తర్వాత ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టాడు కాబట్టి 6.3 రాసి ఏం చేయలేము మనము ఒక 10 పక్కన రాసుకుంటాం మనం. 63 నేను రాసుకోవచ్చు మనము 6.3 ఇంటూ 10గా రాసుకోవచ్చు. ఇంటే ముందు ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ 10⁻5 ఉంటుంది కాబట్టి 63ని మనము 6.3 ఇంటూ 10గా రాసుకోవచ్చు. మళ్ళీ గుణిస్తే అదే వస్తుంది అనమాట. మళ్ళీ చూడండి ఇక్కడ 6.3 ఇంటూ ఇక్కడ కూడా 10⁻1 ఉంటుంది. ఏం లేకుంటే ఇక్కడ భూములు సమానం ఉంటే ఏం చేస్తాం ఘాతాంకాలు కలపాలి కాబట్టి 10⁻1 + 5 6 కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే ఎక్స్ ఈక్వల్ టు 6.3 ఇంటూ 10⁻6 ఇది మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ అనమాట. సరే ఈజీగా చేసుకుంటూ పోవచ్చు మీకు ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మనకు నాన్ మ్యాథ్స్లో కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏముందంటే ఒక బ్యాగు ప్రకటన వెల రూపాయలు 750 రుసుము 20% అయితే బ్యాగ్ యొక్క అమ్మకపు వెల ఎంత అని ఇక్కడ. మరి మీకు తెలుసు రుసుము అంటే ఏం చెప్పండి రుసుము అంటే డిస్కౌంట్ అనమాట. మరి ఫస్ట్ చెప్పినటువంటి వెల ఎంత చెప్పండి ఇక్కడ బ్యాగ్ యొక్క ప్రకటన వెల 750 రూపాయలు అనమాట. దానిపైన 750 రూపాయల పైన 20% రుసుము ఇస్తే డిస్కౌంట్ ఇస్తే అప్పుడు మనకు వచ్చేటువంటి బ్యాగ్ యొక్క అమ్మకపు వెల దాని యొక్క ఖరీదు ఎంత అని ఇక్కడ. ఫస్ట్ ఏం చేస్తాం మనం ప్రకటించినంత ఇక్కడ 750 కాబట్టి 750లో మనకు ఎంత తగ్గింపు చెప్పండి 20% తగ్గింది కాబట్టి ఏం చేస్తాం మనము 750లో 20% కనుక్కుంటాం మనము. 750లో 20% ఏమొస్తుంది 750 20% రాసుకుంటాం మనం. దాని తర్వాత 750 ఇంటూ 20% అంటే ఏం రాసుకోవచ్చు మనము 20/100 రాసుకోవచ్చు అనమాట. మనం 20/100 రాసుకుంటాం పర్సెంట్ తీసేసాం మనము. నెక్స్ట్ ఏం చెప్పండి ఇక్కడ ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది అప్పుడు ఇక్కడ 75 ఇంటూ 2 అనమాట. మరి 75 2 ఎంత అయిపోయింది 150 కాబట్టి మరి 750 రూపాయల లోపల 20% అంటే ఎంత 150 రూపాయలకు సమానం అవుతుంది. కానీ మనకి ఏమి ఇచ్చింది చెప్పండి ఇక్కడ 20% రుసుము ఇచ్చినాడు కాబట్టి ప్రకటన వెల పైన ఏం చేస్తాం మనము అమ్మకపు వెల అంటే మనకి చెప్పినటువంటి ప్రకటన వెల అంటే 750 రూపాయలు చేంజ్ చేయాలి మనము. 20% రుసుము యొక్క వెల ఎంత 150 రూపాయలు మనము తీసేస్తామని తీసి మనకి వచ్చేటువంటి విలువ ఏంటంటే 600 రూపాయలు. కాబట్టి 750 రూపాయలు చెప్పినటువంటి బ్యాగుల పైన 20% రుసుమును ప్రకటిస్తే అప్పుడు అమ్మేటువంటి వెల ఏంటంటే 600 రూపాయలు కావడము జరుగుతుందన్నమాట.
తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాము. 5వ క్వశ్చన్ ఏమందంటే క్రింది వాటిలో బహుముఖ ఫలకములు గుర్తించండి అని ఇక్కడ. క్రింది వాటిలో బహుముఖ ఫలకములు గుర్తించండి ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ చాలా ఈజీ. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఇచ్చినటువంటి ఇక్కడ స్టేట్మెంట్ ఏమంటే ఘనము, చతుర్ముఖి, స్తూపము, తర్వాత శంకు అనమాట. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది, బహుముఖ ఫలకాలు ఏమవుతాయండి ఇక్కడ ఘనము తర్వాత చతుర్ముఖి రెండు కూడా బహుముఖి ఫలకాలు అవుతాయి అనమాట. మళ్ళీ మిగతా రెండు స్తూపము, శంకు రెండు కూడా మనకు అవి బహుముఖ ఫలకాలు కావు. ఎందుకోసం అంటే చూడండి ఇక్కడ ఘనం అంటే మనకి ఏముంటుంది ఇక్కడ, సో వీటికి 6 తలాలు ఉంటాయి. 6 తలాలు కూడా మనకి సమతలంగా ఉంటాయి. దీనిపైన దీని భూమిపై ఉంచినట్లయితే కదలకుండా ఉంటుంది కాబట్టి అనమాట బహుముఖ ఫలకం అని అంటారు. అదేవిధంగా చతుర్ముఖి, మరి చతుర్ముఖి అంటే అర్థమైంది ఇక్కడ మనకు త్రిభుజాకార పిరమిడ్ అనమాట. ఇది కూడా మనకు చతుర్ముఖి కూడా మనకు బహుముఖ ఫలకం అవుతుంది అనమాట. ఈ రెండు కూడా మనకు భూమిపై ఉంచినట్లయితే ఎలా ఉంచినట్లయితే వాటి యొక్క తలాలు సమతలంగా ఉంటాయి కాబట్టి కదలకుండా ఉంటాయి కాబట్టి ఇవి బహుముఖ ఫలకాలు అవుతాయి అనమాట. కానీ శంకుని తీసుకుంటే మనం స్తూపం తీసుకుంటే మరి శంకుకు మనకు ఏముంటుంది చెప్పండి, ఇక్కడ ప్రక్క భాగం మనకు వక్రతలం ఉంటుంది. అక్కడ వక్రం అంటే ఏం చేస్తుంది, ఇక్కడ మనం దాన్ని పండబెట్టి ఇట్లా మనకి దాన్ని దొరికించినట్లయితే కదులుతుంది, అది ఇది కూడా కదులుతుంది కాబట్టి సో ఈ రెండు కూడా మనకి బహుముఖ ఫలకాలు కావు. వాటిని ఏమంటారంటే యాక్చువల్గా బహుముఖేతర ఫలకాలు అని అంటారు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే ఘనము, చతుర్ముఖి రెండు కూడా బహుముఖ ఫలకాలు అవుతాయి. కానీ స్తూపము తర్వాత శంకు రెండు కూడా మనకు బహుముఖేతర ఫలకాలు కావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలా, సమతలాలు ఉండేటువంటి తలాలు సమతలాలుగా ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే బహుముఖ ఫలకాలు అని అంటారు. తలాలు సమతలాలుగా లేకుంటే వాటిని ఏమంటారంటే బహుముఖేతర ఫలకాలని అంటారు. తర్వాత 6th వన్ చూద్దాము. 6th ఏముందంటే ఒక చతుర్భుజంలోని కోణాలు 3:4:3:4 నిష్పత్తిలో ఉంటే ఆ చతుర్భుజము ఒక ఏమంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏమంటే దీర్ఘ చతురస్రము, చతురస్రము, సమాంతర చతుర్భుజము, అదేవిధంగా సమలంబ చతుర్భుజం అంటే మీకు తెలిసి ఇక్కడ ధర్మాలు వీటివి. దీర్ఘ చతురస్రంలో అన్ని కోణాలు సమానం ఉంటాయి కాబట్టి మనకి ఈ విధంగా కోణాల నిష్పత్తి ఉండదు. మరి దీర్ఘ చతురస్రంలో కోణాలు ఎటువంటి 19 కాబట్టి సో వీటి కోణాల నిష్పత్తి మనకి ఏమవుతుంటే 1:1గా రాసుకుంటాం. అన్ని సమానం ఉంటాయి కాబట్టి చతురస్రం కూడా అన్ని భుజాలు అన్ని కోణాలు సమానం ఉంటాయి కాబట్టి ఇది కూడా మనకు సేమ్ వస్తుంది అనమాట. మరి సమాంతర చతుర్భుజంలో మాత్రం ఇక్కడ ఏమైతే చెప్పండి, ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సో మనకి ఏమిచ్చింది ఇక్కడ 1వ కోణము, 2వ కోణం, 3వ కోణం, 4వ కోణం 1, 3 సమానం ఉన్నాయి. అదేవిధంగా 2, 4 సమానం ఉన్నాయి కాబట్టి ఇచ్చినటువంటి కోణాలు ఏమైతే ఇక్కడ మనకు సమాంతర చతుర్భుజానికి కోణాలు కావడం జరుగుతుంది. అవి కోణాలకు నిష్పత్తి అవుతుంది అనమాట. మరి సమలమ చతుర్భుజం తీసుకుంటే ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. సో వాటికి ఆపోజిట్ యాంగిల్స్ ఏవి కూడా ఈక్వల్గా ఉండవు ఇక్కడ కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సమాంతర చతుర్భుజం అవుతుంది. మీకు తెలిసింది ఇక్కడ సమాంతర చతుర్భుజంలో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏ వద్ద కోణము, బి వద్ద కోణము, సి వద్ద డి వద్ద అనుకుంటే సో ఇక్కడ కూడా ఏ బి సి డి అనుకుంటే ఏసీ సమానం ఉంటాయి కాబట్టి ఈ రెండు సమానము, బీడీ సమానం కాబట్టి నిష్పత్తి సమానం ఉంది కాబట్టి సో మనకు అవి ఏమైతే అంటే అవి సమాంతర చతుర్భుజానికి కోణాల నిష్పత్తి కావడము జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2 సంపూరక కోణాల భేదం 18 అయితే చిన్న కోణం ఎంత అని ఇక్కడ. మరి సంపూరక కోణాలు అంటే ఏంటి, సంపూరక కోణాలు అంటే ఏమంటే సో 2 కోణాల మొత్తం ఎంత కావాలి, 180 డిగ్రీలు కావాలన్నమాట. సో 2 కోణాల మొత్తం 180 డిగ్రీస్ ఆ కోణాలు ఏమంటారంటే సంపూరక కోణాలు అని అంటారు అనమాట. మరి 2 సంపూరక కోణాల మొత్తం భేదం ఎంత ఇక్కడ, సో భేదం అంటే వాటి మధ్య 18 కాబట్టి మనం చిన్న కోణాన్ని ఫస్ట్ మనం ఎక్స్ అనుకుందాం. మనం చిన్న కోణం ఎక్స్ అనుకుంటే అప్పుడు పెద్ద కోణం ఏమైతే చెప్పండి, చిన్న కోణానికి పెద్ద కోణం మధ్య తేడా ఎంత మనకి ఇక్కడ 18 కాబట్టి సో x+18గా తీసుకుంటాం అనమాట. మనము మీకు చెప్పిన ఇంతకుముందే సంపూరక కోణాల మొత్తం ఎంత 180కి సమానం కాబట్టి వీటి మొత్తం ఎంత కావాలి 180కి సమానం కావాలి కాబట్టి సో మొదటి కోణం x ప్లస్ తర్వాత x+18 ఈ రెండు కోణాల మొత్తం కూడా మనకు 180కి సమానం అవుతుంది అనమాట. మరి x+x ఎంత 2x అవుతుంది. ఇక్కడ 18 అవతల పోతే అయితే మైనస్ అవుతుంది కాబట్టి సో 180 - 18 అనమాట. మరి 2x ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 162 వస్తుంది. మరి x ఏమవుతుంది అంటే 162 సో టోటల్ బస్ భాగిస్తారు కాబట్టి 2 రాసిన ఇక్కడ 2 × 2 సో 2 × 10 2 × 2 కాబట్టి మనకు వచ్చిందంటే 81 అనమాట. కాబట్టి x ఎంత అంటే మనకు సో 81 డిగ్రీస్కు సమానం కావడం జరిగింది. మనకు కావాల్సింది ఇక్కడ సో చిన్న కోణం కావాలి కాబట్టి మనకు అనుకున్నాం ఇంతమంది చిన్న కోణం అంటే x కాబట్టి x అంటే మనకి ఎంత సో 81 డిగ్రీస్ కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 81 డిగ్రీస్ కావడము జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. n భుజాలు గల కుంభాకార బహుభుజ యొక్క అంతర కోణాల మొత్తం ఎంత అన్నాడు. n భుజాలు కలిగినటువంటి కుంభాకార బహుభుజ యొక్క అంతర కోణాల మొత్తం ఎంత అన్నాడు. మరి n అంటే భుజాల సంఖ్య అనమాట. మరి n భుజాలు ఉన్నటువంటి బహుభుజ యొక్క అంతర కోణాల మొత్తం ఎంత, దీనికి ఆన్సర్ ఎంతంటే సో n - 2 × 180 అనమాట. మనకి ఆన్సర్ ఎంతంటే n - 2 × 180 సో ఇది సూత్రం అవుతుంది అనమాట. సో దేనికంటే n భుజాలు ఉన్నటువంటి కుంభాకార బహుభుజ యొక్క అంతర కోణాల మొత్తం అనమాట అది. మరి మీకు తెలియాలా కుంభాకార బహుభుజ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోలేదు. సో n - 2 × 180 ఫర్ ఎగ్జాంపుల్ n భుజాలు అంటే మనకి ఇక్కడ 5 భుజాలు తీసుకుంటే ఏమైతే చెప్పినప్పుడు మనకు సో n అంటే 5 తీసుకుంటాము 5 - 2 × 180 అనమాట. అప్పుడు ఏమైతే చెప్పండి 5 - 2 3 వస్తుంది 3 × సో 180 మొత్తం ఏంటంటే 18 50 540 వస్తుంది అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ 5 భుజాలు ఉన్నటువంటి బహుభుజ తీసుకుంటే వాటిలో ఉన్నటువంటి
అంతర కోణాల మొత్తం ఎంత అంటే 540. అదేవిధంగా 10 తీసుకుంటే 10 - 20 8 వస్తుంది. ఈ విధంగా చేసుకుంటూ పోతాం అన్నమాట మనం. కాబట్టి సూత్రం గుర్తుపెట్టుకోవాలా, n భుజాలు ఉన్నటువంటి బహుభుజం యొక్క అంతర కోణాల మొత్తం ఎంత అంటే n - 2 × 180. మరి కుంభాకారం అంటే అర్థమైంది. ఇక్కడ కుంభాకారం అంటే మీకు తెలిసింది ఆల్రెడీ, ఇది 7th క్లాస్లో ఉంటుంది. కుంభాకారం అంటే ఏమంటే బహుభుజం అంటే సో 4 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు ఉంటే దాని అంటే బహుభుజం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విధంగా పటం తీసుకుంటే మనము సో ఇది ఒక చతుర్భుజం అంటే ఇది కూడా మనకు కుంభాకార బహుభుజం అవుతుంది. మరి కుంభాకార బహుభుజం అంటే అర్థమైంది. సో ఒక బహుభుజంలో మనం 2 బిందువులు గుర్తిస్తే ఆ 2 బిందువులు కలిపితే ఏం కావాలి మనకి, అది ఆ బహుభుజం లోపలనే ఉండాలన్నమాట. అప్పుడు ఏమంటారు దాన్ని కుంభాకార బహుభుజి అని అంటారు. దీన్ని ఎలా కాకుండా సో ఇంకో చూద్దాం, ఒక భుజము, రెండో భుజం, మూడో భుజము, తర్వాత 4వ భుజం. ఇక్కడ దీని కూడా ఒక 4 భుజాలు ఉన్నాయి ఇక్కడ. మరి ఇది 1వ భుజము, 2వ భుజము, 3వ భుజము, 4వ భుజము, ఇది కూడా మనకి బహుభుజం అవుతుంది. కానీ ఇక్కడ సో వీటిలో సరే ఇట్లా తీసుకుందాం మనం. ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ ఒక బిందువు తీసుకుంటే ఏం చేస్తాం, 2 బిందువులు కలిపినట్టు మనము ఈ బహుభుజంలో 2 బిందువులను కలిపినట్టు మనకు వచ్చేటువంటి రేఖాఖండము ఈ బహుభుజికి బయట వచ్చింది ఇక్కడ. సో బయట వచ్చింది కాబట్టి దీని ఏమంటారు, దీన్ని పుటాకార బహుభుజి అని అంటారు. కాబట్టి కుంభాకార బహుభుజి అంటే 2 బిందువులు కలిపితే వచ్చే రేఖాఖండము ఆ బహుభుజికి లోపలే ఉండాలా. అలా కాకుండా 2 బిందువులు కలిపితే వచ్చేటువంటి రేఖాఖండము ఆ బహుభుజికి బయట వస్తే ఏమంటారు, అని పుటాకార బహుభుజి అని అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి కుంభాకార బహుభుజి, పుటాకార బహుభుజి మధ్య తేడా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏముందంటే x/2 + y/3 - 7/2, x/2 + y/3 - 7/2 మరియు -x/y + y/4 - 6/5 లను కలపండి. రెండు కూడా కలపాలంట మనము. చూడండి ఇక్కడ మనం రెండింటిని కలుపుతాం మనము. మళ్ళీ కలిపితే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో x/2 అంటే ఏం చేయాలి మనము, సజాతీయ పదాలు కలపాలి. కాబట్టి ఫస్ట్ x/2 ఇక్కడ ఏమో చెప్పండి -x/5 ఉంది కాబట్టి ప్లస్ ఎంత చెప్పండి ఇక్కడ -x/5 రాస్తే కలపాలి. కాబట్టి ఈ రెండు కలుపుతున్న ఫస్ట్ సజాతీయ పదాలు ప్లస్ తర్వాత ఇక్కడ ఏమో చెప్పండి ఇక్కడ y/3 కాబట్టి y/3 మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాసుకుని ఇక్కడ బ్రాకెట్లో పెట్టిన ఇక్కడ మరి ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ అలాగే రాస్తే ఇక్కడ నేను y/4 రాస్తున్నా. తర్వాత ఏమో చెప్పండి ఇక్కడ -7/2 తర్వాత ప్లస్ ఆఫ్ ఎంత చెప్పండి ఇక్కడ -6/5 అనమాట. తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ x/2 ఇక్కడ ఏమో చెప్పండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది -x/5 ప్లస్ డైరెక్ట్ కలపొచ్చు మనం, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ. సో y/3 ప్లస్ y/4 ఇక్కడ -7/2 ప్లస్ ఇంటూ మైనస్ -6/5 అనమాట. మరి వీటిని ఫస్ట్ ఏం చేద్దాం, x పదాలు మొత్తం కలిపేది మనము. ఎలా కలపాలి చెప్పండి, ఇక్కడ మనకు 2 హారాలు కాసాకు కడితే మనము 2 × 5 = 10, 2 గుణించాలి ఫస్ట్ మనం 2 × 5 = 10. తర్వాత అడ్డగుణకరం 5 × x 5x మైనస్ ఉంది ఒకటి మైనస్ 2 × x ఎంత 2x అనమాట. ప్లస్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూద్దాం మనము. సో 3 × 4 = 12, 4 × y 4y ప్లస్ 3 × y 3y. ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఇక్కడ వేసి మైనస్ రాసేసి ఇక్కడ నేను ఇక్కడ తర్వాత ఏం చేస్తాను ఇక్కడ 2 × 5 = 10, 5 × 7 7 × 35. ఇక్కడ కూడా సో ఇది కూడా మైనస్ కాబట్టి 2 6 ఎంత అయిపోయింది ఇక్కడ -16 అనమాట. ఇది మొత్తానికి వస్తుంది ఇక్కడ మైనస్ దీని కూడా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం వస్తుంది చెప్పిన తర్వాత ఇక్కడ 5x - 2x ఎంత అంటే 3x/10. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ 4y + 3y అంటే మొత్తం 7y 7y/12. ఇక్కడ -35 - 16 పూర్తి ఎంత వస్తుంది మొత్తం ఇది ఒక నిమిషం ఎంత ఇది 2 6 12 ఇక్కడ 16 కాదు ఇక్కడ 12 -35 - 12 ఎంత అయిపోయింది -47/10. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే 3x/10 + 7y/12 -47/10. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏముందంటే 125 to the power of x is equal to 3125 to the power of y plus 1 అయితే x మరియు y ల మధ్య సంబంధం ఎంత అని ఇక్కడ అయితే చూడండి ఇక్కడ 125 ఇక్కడ 3125 ఉంది ఇక్కడ. సో రెండు విలువలు సమానమని పైన ఘాతాంకాలు మాత్రం వేరే ఇక్కడ రెండు సమాన విలువలు కానీ ఈ రెండు విలువలు సమానం అంట పైన ఘాతాంకాలు కూడా వేరే ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఏం చేస్తాం మనము ఈ రెండు భూముల్ని కూడా ఒకే విలువ యొక్క ఘాతాలుగా రాసుకుంటాం మనం. మరి 125 ఏం రాసుకోవచ్చు మనము 5 × 5 × 5 గా రాసుకోవచ్చు. అంటే అర్థమైంది ఇక్కడ 5 to the power of 3 గా రాసుకోవచ్చు మనం. 5³ అంటే ఎంత 5 × 5 × 5 అంటే 125 వస్తుంది. పైన ఘాతం అయితే x లాగా ఉంటుంది ఇక్కడ. మరి అదేవిధంగా 3125 దీని ఏం రాసుకోవచ్చు మనము 5 to the power of 5 గా రాసుకోవచ్చు. అంటే అర్థమైంది ఇక్కడ 5 × 5 × 5 × 5 × 5 అంటే 5 టైమ్స్ గురించి మనకు వచ్చేది 3125 అనమాట. దీన్ని కూడా మన పైన ఘాతం అయితే y + 1 ఉంది ఇక్కడ. అయితే నెక్స్ట్ ఏం చేస్తాం మనము ఒకే భూమికి రెండు ఘాతాంకాలు ఉంటే రెండు కూడా గుణిస్తాం మనం. 5 to the power of ఈ రెండు గుణించాలి. ఒకే భూమికి రెండు ఘాతాంకాలు ఉంటే రెండు గుణించాలి మనము. 5 to the power of 3 × x ఎంత అయిపోయింది 3x అనమాట. నెక్స్ట్ ఏం ఇక్కడ 5 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఘాతం ఎంత 5 ఉంది కాబట్టి 5తో ఈ మొత్తాన్ని గుణించాలి. 5 × y + 1 5 × y ఎంత 5y ప్లస్ ఉందా ప్లస్ ఇక్కడ 5 × 1 ఎంత 5 అనమాట. కాబట్టి సో రెండింటిని కూడా ఈ విధంగా సూక్ష్మీకరించినప్పుడు నెక్స్ట్ ఏం ఇక్కడ ఈక్వల్ ఉంది. ఇరువైపుల భూములు సమానం అంటే ఏం చేస్తాం ఆటోమేటిక్గా మనము ఘాతాంకాలు సమానం చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఘాతాంకాలు సమానం చేస్తే ఏమొస్తుంది సో 3x = ఎంతంటే 5y + 5 మరి 5y ఉత్తరకు వస్తే ఏమైతే మైనస్ అవుతుంది కాబట్టి సో 3x - 5y = ఎంతంటే 5. కాబట్టి
మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఏముందంటే 3x - 5y = 5. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుందన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏమంటే 16.9 / 0.0338 = 0.169 / x అయితే x విలువ ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం ఇది మనము డైరెక్ట్ చేయొచ్చు, కానీ కొద్దిగా దీన్ని మనం సూక్ష్మీకరిద్దాం ఫస్ట్. మనం ఇది మనకి దశాంశ భిన్నాలు కాబట్టి వాటిని ఫస్ట్ మనము అకర్ణీయ భిన్నాలుగా మార్చుకుందాం మనం. లేకుంటే ఫస్ట్ మనం అడ్డగుణకం చేద్దాం మనము. x ఇంటూ 16.9 ఇక్కడ 16.9 ఇంటూ ఎక్స్ ఈక్వల్ ఏమని చెప్పండి ఇక్కడ 0.169 ఇంటూ ఎంత, ఇది పైకి వస్తే గుణిస్తారు కాబట్టి 0.0338 అనమాట. మరి ఇక్కడ చూడండి ఇక్కడ 16.9 దీన్ని చేస్తాం మనము దశాంశ భిన్నం అకర్ణీయ భిన్నంగా మారుస్తే పాయింట్ ఒక అంకెట్ ఏం చేస్తాం మనము, దీన్ని మనం 169/10 రాసుకోవచ్చు. ఇంటూ ఎంత ఇక్కడ మనకి ఎక్స్ అలాగే ఉంటుంది. ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు మనం అంటే ఈ మొత్తం కలిపి రాస్తే ఏమొస్తుంది 169/0 మనకి ఏముంది ఇక్కడ 3 అంకెలు కాబట్టి ఒకటి పక్కల 3 0 అంటే 1000 వస్తుంది ఇక్కడ. ఇంటూ ఎంత ఇక్కడ మనకు ఈ పాయింట్ 4 అంకెలు చేస్తే మనము ఈ మొత్తం అకర్ణీయ భిన్నంగా మారుస్తే 338/1 పక్కల మనకి 1 2 3 4 4 అంకెలు 4 0 వస్తాయి ఇక్కడ 1 2 3 4 అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ తర్వాత ఇక్కడ మనకు 10 ఇక్కడ 1000 ఉంది. ఇక్కడ ఒక జీరో అవతల మనము 2 హారాలు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. కాబట్టి 10 ఇక్కడ 0 క్యాన్సిల్. ఇక్కడ నెక్స్ట్ అండి ఇక్కడ 169 క్యాన్సిల్. ఇక్కడ యూతులకు వస్తే భాగిస్తుంది కాబట్టి బై రాస్తే 2 కూడా క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమంటే చెప్పండి ఇక్కడ మనకు ఎక్స్ ఉంటుంది. ఎక్స్ కూడా ఎంతంటే 338/1 పక్కల మీకు ఏమిటి ఇక్కడ 100 ఇక్కడ తర్వాత 10,000 మొత్తం ఏంటంటే ఒకటి పక్కల మనకి 1 2 3 4 5 6 జీరోస్ ఇక్కడ 1 2 3 4 5 6 జీరోస్ అనమాట. మరి నెక్స్ట్ ఏం చేస్తాం మనము, ఇది మనము అకర్ణీయ భిన్నం దశాంశ భిన్నంగా మార్చాలని చేస్తాం మనము. ఒకటి పక్కల మనకి 6 0 ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తాం మనము 6 అంకెలు వదిలిపెట్టేసి పాయింట్ పెట్టాలి కాబట్టి, కానీ పైన మనకి ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం మనము 8 3 3 రాసి ఇంకేం కావాలి మనకి ఇంకా 3 అంకెలు కావాలంటే ఏం చేస్తాం మనం 3 0 పెట్టుకొని మనము పాయింట్ పెట్టి 0 రాస్తాం. కాబట్టి మనకు ఆన్సర్ ఎంతంటే 0.000338 మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. కాబట్టి ఎక్స్ ఎంతంటే 0.000338 ఇలా చేయొచ్చు. డైరెక్ట్ కూడా మనము ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట అది. అలా కూడా చేయొచ్చు మనం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏమంటే 3 వరుస బేసి సంఖ్యలలో మొదటి సంఖ్యలో 1/3 వంతు, మూడవ సంఖ్యలో 1/5 వంతు కన్నా 2 ఎక్కువ అయితే రెండవ సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ. మరి మనం వరుసగా బేసి సంఖ్యలు తీసుకుంటే వాటి మధ్య తేడా మనకి ఎంత ఉంటుంది ఇక్కడ మనం మామూలుగా 2 ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం 1 3 5 ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు కాబట్టి 2 వరుస బేస్ సంఖ్యల మధ్య తేడా మనకి ఎంత ఉంది ఇక్కడ 2 ఉంటుంది. 1 కంటే 3 2 ఎక్కువ, 1 కంటే 5 అంతే ఇక్కడ మనకి 4 ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం వరుస బేస్ సంఖ్య మనకి ఇవ్వలే కాబట్టి ఫస్ట్ సంఖ్య ఎక్స్ అనుకుంటాము. అప్పుడు రెండో సంఖ్య ఏం కావాలి x+2 కావాలి. ఇంకో సంఖ్య ఏమైతే చెప్పండి x+4. కాబట్టి మనం వరుస బేస్ సంఖ్య అంటే ఎక్స్ అనుకుంటే x+2 x+4 అవుతాయి అనమాట. మరి లెక్క ప్రకారం ఏమంటే మొదటి సంఖ్యలో 1/3 వంతు అంటే ఏం చేస్తాం మనము x/3 తీసుకుంటాం. ఇదేం కావాలి చెప్పండి 4వ సంఖ్య కంటే 2 ఎక్కువ అంటే అర్థమైంది ఇక్కడ. ఏంది ఇక్కడ మనకి మూడవ బేస్ సంఖ్యలో 5వ వంతు కంటే 2 ఎక్కువ అంటే ఏం చేస్తాం మనము మూడో సంఖ్య డే కాబట్టి x+4/5 అంటే 5వ వంతు అంటే 5 చేస్తాం మనము. దీనికంటే ఎంత కొంచెం చెప్పండి 2 ఎక్కువ కంటే ఏం చేస్తాం దీనికి మనం 2 కలిపిస్తాం అనమాట. కాబట్టి x/3 = మూడవ సంఖ్యలో 5వ వంతు ప్లస్ 2 చేస్తే ఏమవుతుంది అది 1వ సంఖ్యలో 3వ వంతుకు సమానం కావడం చెప్తుంది అనమాట. అయితే మనకేమిచ్చింది ఇక్కడ ఈ 2 కూడా కాదు x+2 యొక్క విలువ ఎంత అన్నాడు ఇక్కడ. కాబట్టి ఫస్ట్ సూక్ష్మీకరిద్దాం మనము. x/3 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి x+4/5 యువతలకు వస్తే ఏమవుతుంది అది -x+4/5 అవుతుంది అనమాట. ఈక్వల్ ఎంత ఇక్కడ 2 ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మళ్ళీ మనము కాసా కట్టేస్తే 3 5 ఎంత అయిపోయింది, హారం ఎంత మనకి 10 అవుతుంది ఇక్కడ. 15 హారం ఇక్కడ 3 5 15 అడ్డగుణకరం 5 × x 5x. మళ్ళీ ఏం చేస్తాం మనం 3తో మొత్తాన్ని గుణిస్తాం కాబట్టి 3 × -x -3x 3 × -4 -4 అవుతుంది ఇక్కడ. 3 × -4 -12 ఈక్వల్ ఎంత ఇక్కడ 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మనకి తీసేస్తాం మనకి ఇక్కడ 5x - 3x అంటే 2x వస్తుంది. 2x - 12 ఈక్వల్ టు 15 × 2 12 2 ఎంత ఇక్కడ 30 వస్తుంది ఇక్కడ. అడ్డగుణకరం 15 2 30 ఇక్కడ. మరి అదేవిధంగా 2x ఈ 2లో తిరగతే ఏమైతే ప్లస్ అవుతుంది కాబట్టి 30 + 12 మొత్తం ఎంత అంటే 42 అనమాట. 42 అవుతుంది. ఇప్పుడు x ఏమొస్తుంది చెప్పండి 42/2 భాగిస్తుంది ఇక్కడ. 2 ఎక్కం 2 2 2 1 కాబట్టి మనకు వచ్చినటువంటి x విలువ మనకి ఎంత అంటే 21 అనమాట. మరి x అంటే ఏంటి ఇక్కడ x అంటే మొదటి సంఖ్య x అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ 21 వచ్చింది అనమాట. కానీ మనకి ఏమంటే ఏంటి ఇక్కడ రెండో సంఖ్య అన్నాడు కాబట్టి రెండో సంఖ్య అయితే x+2 కాబట్టి మరి x+2 అయితే చెప్పండి x అంటే 21 కాబట్టి 21 + 2 మొత్తం ఎంత అంటే మనకు 23. కాబట్టి రెండో సంఖ్య మనకి ఎంత అవుతుందంటే 23కు సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వృత్తరేఖా చిత్రంలో మొత్తం విలువలో 40% ఉన్న అంశమును సూచించేటువంటి సెక్టార్ కోణం ఎంత. ఇక్కడ చూడండి ఇక్కడ
మనం ఈ విధంగా వృత్తం తీసుకుంటే వృత్తంలో ఉన్నటువంటి మొత్తం కోణం ఎంత 360 డిగ్రీస్ అనమాట. 360 డిగ్రీలు మొత్తం కోణం ఉంటుంది ఇక్కడ. మరి మొత్తం ఉన్నటువంటి దీనిలో పట్టేటువంటి మొత్తం భాగాన్ని ఏమంటారు 100% అనుకుంటాం మనము. కాబట్టి మొత్తం 360 డిగ్రీస్ సూచించేటువంటి మొత్తం భాగం ఎంతంటే 100% అనుకుంటాం మనం ఏదైనా ఒక విలువ మనకి ఇచ్చినప్పుడు. మరి మనకేం కావాలి ఇక్కడ మనకు 40% మాత్రమే కావాలి. కాబట్టి 40%ని సూచించేటువంటి సో కోణం ఎంత అన్నాడు ఇక్కడ. కాబట్టి ఆ కోణాన్ని మనం ఎక్స్ అనుకుంటాం మనము. మరి నెక్స్ట్ అంటే కూడా చేస్తే ఏమొస్తుంది ఇక్కడ x ఇంటూ 100 అంటే సో 100 ఇంటూ ఎక్స్ అనమాట. ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 40 ఇంటూ 360. కాబట్టి 360 ఇంటూ 40. కాబట్టి 100 తరగతి భాగిస్తుంది కాబట్టి ఎక్స్ కూడా ఎంత అంటే అప్పుడు 360 ఇంటూ 40 బై ఎంత అయిపోయింది 100 ఇక్కడ. మరి 100లో ఏముంది ఇక్కడ 2 సున్నాలు కాబట్టి 1 0 1 0 0 0 క్యాన్సిల్ ఇక్కడ. అప్పుడు 36 4 6 24 4 మూల 12 1 2 14. కాబట్టి మనకు వచ్చేటువంటి ఏంటంటే ఎక్స్లో మనకు 144 డిగ్రీలు. కాబట్టి చూడండి ఇక్కడ ఒక వృత్తంలో 360 డిగ్రీస్ ఉంటుంది. మొత్తం 360 డిగ్రీస్ మొత్తము అందులో పట్టేటువంటి విలువకు మొత్తం 100%కి సమానం అవుతుంది ఇక్కడ. కాబట్టి మనకి ఎంత కావాలి మనకు 40% మాత్రమే కావాలి మనకి. 40% అంటే ఇక్కడ మనం ఈ భాగం 40% తీసుకుంటే మనము ఈ భాగంలో ఉన్నట్టు కోణం ఎంత అన్నాడు ఇక్కడ. సో దీని అర్థం ఇదనమాట. దీని అర్థం ఏంటి ఇక్కడ 100 మంది విద్యార్థులు ఇక్కడ మొత్తం మనకి 100 మంది విద్యార్థులు దీనిలో పట్టినట్లయితే వారు చేసినట్టు మొత్తం కోణం ఎంత అంటే 360 డిగ్రీస్ కోణం మనం. అలా కాకుండా 40 మంది విద్యార్థులు మాత్రమే తీసుకుంటే ఇక్కడ మాత్రం 40 మంది పడతారు ఇక్కడ. కాబట్టి ఈ భాగం చేసేటువంటి కోణం ఏంటంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 144 డిగ్రీస్. దాని అర్థం అలాగే తీసుకోవచ్చు మనం. తర్వాత క్వశ్చన్ చూద్దాం. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి ఇది. క్రింది శత సంవత్సరాలలో లీపు సంవత్సరం ఏదైనా ఇక్కడ క్రింది శత సంవత్సరాలలో లీపు సంవత్సరం ఏదైనా ఇక్కడ అయితే చూడండి ఇక్కడ మరి ఇచ్చినటువంటి 4 శత సంవత్సరాల్లో మనకి ఏముంది ఇక్కడ చివర 2 సున్నాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనకి 2 జీరోస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ జీరోస్ మొత్తం తీసేస్తాం. మనం జీరోస్ మొత్తం తీసేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విలువలో ఏదైతే 4తో భాగించబడుతుందో అది లీపు సంవత్సరం అవుతుంది. కాబట్టి 4 ఎకరాలు 17 రాదు కాబట్టి మనకి ఇది లీపు సంవత్సరం కాదు. 18 కూడా రాదు కాబట్టి ఇది కూడా లీపు సంవత్సరం కాదు. సో 4 ఎకరాలు 19 రాదు ఇది కూడా లీపు సంవత్సరం కాదు. కానీ 4 5ల 20 4 ఎకరాలు 20 వస్తుంది. కాబట్టి ఏమవుతుంది మనకి ఇది లీపు సంవత్సరం కావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే 2000 సంవత్సరం మనకు లీపు సంవత్సరం కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏముందంటే 5 సెంటీమీటర్లు భుజంగల చతురస్రాకారపు అల్యూమినియం షీటు నుండి 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం కత్తిరించబడిన మిగిలినటువంటి షీట్ యొక్క వైశాల్య శాతం ఎంత అన్నాడు ఇక్కడ. చూడండి ఫస్ట్ ఏం చేస్తాం మనం ఇచ్చినటువంటి మనకి ఇక్కడ పటం చూసిన చూడండి ఇక్కడ. సో ఈ విధంగా మనకు 5 సెంటీమీటర్లతో ఒక అల్యూమినియం షీట్ ఉంది. మనకి ఏ ఆకారం ఉన్నది చతురస్రాకారం ఉందంట. దానికి భుజం ఎంత 5 అనమాట. ఈ విధంగా 5 తీసుకున్నా. అయితే దీని మధ్యలో మనకి ఎంత ఉంది ఇక్కడ వృత్తాకారం. దానికి వ్యాసార్థం ఎంత 2.1 సెంటీమీటర్లు అనమాట. మరి ఈ వృత్తాకారపు యొక్క షీట్ని కత్తిరించినట్లయితే మిగతా ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతం యొక్క వైశాల్యం అడగలేదు. వైశాల్యం యొక్క శాతం ఎంత అన్నాడు. కాబట్టి మరి ఈ మిగిలిన ప్రాంతం ఏదైతే ఉందో దానికి వైశాల్యం ఎలా వస్తుందో చెప్పండి. ఈ మొత్తం చతురస్ర వైశాల్యం నుంచి మనం ఏం చేయాలి మనం వృత్తం యొక్క వైశాల్యం తీసేస్తే మనకు వచ్చేటువంటిదే ఆ యొక్క మిగతా ప్రాంతం యొక్క వైశాల్యం వస్తుందన్నమాట. సో దాని శాతంలోకి మారిస్తే మనకు అదే ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం మనం చతురస్రం యొక్క వైశాల్యం. మరి చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా చెప్పండి. భుజం ఇంటూ భుజం కాబట్టి 5 ఎంత. సో 5 ఇంటూ 5 అంటే మనకు 25 సెంటీమీటర్ చదరపు సెంటీమీటర్లు అనమాట ఇది. మరి వృత్త వైశాల్యం ఏం చెప్పండి. వృత్త వైశాల్యం అంటే సో వృత్త వైశాల్యం ఫార్ములా పై r² అనమాట. మరి పై అంటే ఎంత 22/7 రాస్తాం మనము. మరి వ్యాసార్థం మీకు ఎంత 2.1 ఉంది కాబట్టి r అంటే 2.1 కాబట్టి r² అంటే ఏమొస్తుంది. సో 2.1 ఇంటూ 2.1 అనమాట. మరి క్యాన్సల్ చేస్తే మనం ఇక్కడ సరే 7 ఎక్కం 7 7 0.3ల ఎంత వస్తుంది ఇక్కడ మనకి 2.1 వస్తున్నాడు. కాబట్టి 7 ఎక్కం 7 7 0.3 అనమాట ఇక్కడ. మరి మొత్తం గుణిసప్పుడు మనకి ఏమొస్తుందంటే సో 22 ఇంటూ 3 సో 3 రెంట్ల 6 3 రెంట్ల 6 మొత్తం ఏంటంటే మనకు 6.6 వస్తుంది అనమాట. సో ఇంటూ ఎంత చెప్పండి ఇక్కడ మళ్ళీ 2.1 ఉంది ఇక్కడ 2.1 అనమాట. ఈ మొత్తం గుణిస్తే ఏమొస్తుంది. సో 1 6 6 1 6 6 2 6 12 2 6 12 13 అనమాట. అప్పుడు ఎంత మనకి ఇక్కడ సో 6 8 3 1 కాబట్టి మనకు వచ్చింది 13.8. 2 కోసం అంటే ఇక్కడ మనకు పాయింట్ తర్వాత ఒక అంకె మొత్తం 2 అంకెలు కాబట్టి సో 2 అంకెలతో పాయింట్ పెడితే మనకు వచ్చిందంటే 13.86 అనమాట. ఇదేం చెప్పండి వృత్తం యొక్క వైశాల్యం. మనకి కేవలం మిగతా ప్రాంత వైశాల్యం కాబట్టి ఏం చేస్తాం మనము చతురస్ర వైశాల్యంకి మనము వృత్త వైశాల్యం తీసేస్తాం మనము. అప్పుడు మనకి మిగిలిన ప్రాంత వైశాల్యం వస్తుంది. కాబట్టి మిగిలిన ప్రాంత వైశాల్యం అంటే ఏం చేయాలి మనము 25 నుంచి మనము 13.86 తీసేయాలి. తీసేసి ఏమొస్తుంది అప్పుడు కూడా ఏం లేకుండా 0.00 పెట్టుకుంటాం మనము. తీసేసి ఏమొస్తుంది అప్పుడు 10లో 6 పోతే 4 ఇక్కడ 10 9 ఉంటుంది కాబట్టి సో 9లో 8 పోతే 1 వస్తుంది ఇక్కడ. తర్వాత 2 తర్వాత ఎంత ఇక్కడ 2లో 1 పోతే 1 కాబట్టి మనకు వచ్చింది 12.14. కాబట్టి మిగతా ప్రాంతం యొక్క వైశాల్యం 12.14 అనమాట. దీనికి శాతం అంటే ఏం చేస్తాం మనము. శాతం అంటే ఏం చేస్తామంటే ఈ ఇచ్చినటువంటి మొత్తం భాగం చతురస్రం కదా. చతురస్రం యొక్క వైశాల్యంలో ఈ మిగతా ప్రాంతం యొక్క శాతం అంటే ఏం చేస్తామంటే మనము
చూడండి ఇక్కడ మిగతా ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత వచ్చింది? సో 12.14 వచ్చిందన్నమాట. మొత్తం భాగం ఎంత? మొత్తం వైశాల్యం 25 కాబట్టి సో మనకు కావాల్సినటువంటి భాగంపై మొత్తం భాగము ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుందంటే ఈ భాగం యొక్క శాతం మనకు వస్తుంది. గుర్తుపెట్టుకో, శాతం అంటే ఏం చేయాలి మనము? మనకు కావాల్సిన భాగంపై మొత్తం భాగం విలువ ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేటువంటిదే ఆన్సర్ అనమాట. మరి ఇక్కడ ఏం చేస్తే మనం క్యాన్సల్ చేస్తే 25 20 24 100 కాబట్టి మనకేముంది ఇక్కడ 12.14 ఇంటూ 4 అనమాట. సో మల్టిప్లై చేసి మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. 4 16 4 1 4 1 ఎంత 5 వస్తుంది. ఇక్కడ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం మనము. 4 2 8 తర్వాత 4 1 4 కాబట్టి మనకు వచ్చేది ఏంటంటే సారీ ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 12 ఇక్కడ సారీ ఇక్కడ తప్పు చేసిన ఇక్కడ మీకు ఎంత దశకం ఇచ్చిన 4 3 పోతే 1 ఉంటుంది ఇక్కడ కాబట్టి 11.14 అనమాట. మనకి ఏమొస్తుంది ఇక్కడ 11.14 బై 25 ఇక్కడ కూడా 11 వస్తుంది ఇక్కడ కాబట్టి ఏమొస్తుంది ఇప్పుడు 4 1 4 ఇక్కడ కూడా కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ 44.56%. కాబట్టి మిగతా ప్రాంతం యొక్క వైశాల్యం యొక్క శాతం ఎంతంటే 44.56% అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రతి భుజము 2.5 సెంటీమీటర్లు గల 3 సమఘనాలను జోడించి ఒక దీర్ఘఘనము ఏర్పరిచిన దాని యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పటం ఇచ్చిన చూడండి. ఇక్కడ సో ఒక సమఘనం ఉందంటే ఇక్కడ 3 సమఘనాలు ఉన్నాయి ఇక్కడ. మరి సమఘనం యొక్క ప్రతి భుజం ఎంత సమానం ఉంటుంది కాబట్టి ఒక భుజం ఎంత 2.5 కాబట్టి సో 2.5 విధంగా మనకి అన్ని భుజాలు కూడా సమానం ఉంటే ఒక సమఘనం తీసుకున్నాం ఇక్కడ మనము. సో ఇటువంటి 3 తీసుకొని ఆ 3 కూడా కలిపినట్లయితే మనకి ఏమొస్తుంది? అప్పుడు దీర్ఘఘనం వచ్చిందంట. ఇక్కడ పటం ఇచ్చిన చూడండి ఇక్కడ. సో ఇటువంటి 3 యాడ్ చేయడం వల్ల సో ఇక్కడ ఒకటి 3 యాడ్ చేయడం వల్ల మనకి ఏమొచ్చినప్పుడు దీర్ఘఘనం వచ్చిందనమాట. మరి దీర్ఘఘనం యొక్క పొడవు మాత్రం మారుతుంది కానీ వెడల్పు ఎత్తు మాత్రం మారకుండా అలాగే ఉంటుంది. ఎందుకోసం అంటే పక్కలు ఏమంటే అక్కడ అలాగే ఉంటుంది ఇక్కడ. కానీ ఈ ప్రాంతం మాత్రం ఇక్కడ 2.5 మొత్తం ఏంటంటే 7.5గా పొడవు మారుతుంది అనమాట. మరి వెడల్పు మాత్రం అలాగే 2.5 ఉంటుంది, ఎత్తు కూడా మనకు 2.5 ఉంటుంది అనమాట. ఎత్తు కూడా ఇక్కడ ఇది మనకు వాటికి కొలతలు అనమాట. కానీ మనకి ఏమడిగింది ఇక్కడ దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత అన్నాడు? లేటరల్ సర్ఫేస్ ఏరియా. మరి ఫార్ములా ఏం చెప్పండి? 2h ఇంటూ L ప్లస్ బి. ఇది ఏంది ఇక్కడ దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం అనమాట, లేటరల్ సర్ఫేస్ ఏరియా. మరి 2 ఇంటూ హెచ్ అంటే ఎంత? 2.5 కాబట్టి 2.5 రాస్తుంది ఇక్కడ. మరి ఇంటూ మరి L ప్లస్ బి అంటే ఏమొస్తుంది చెప్పండి? L అంటే మీకు ఎంత? 7.5 ప్లస్ బి అంటే ఎంత చెప్పండి? 2.5 వెడల్పు అనమాట. 2.5 ఉంటుంది ఇక్కడ. మరి 2 ఇంటూ 2.5 ఎంత చెప్పండి? 2 ఇంటూ 2.5 ఇంటూ 2 ఎంత వస్తుంది? ఇక్కడ 5 వస్తుంది. తర్వాత ఇంటూ మరి 7.5 ప్లస్ 2.5 మొత్తం కూడితే ఎంత వస్తుంది? 10 వస్తుంది ఇక్కడ. కాబట్టి సో మనకు ఆన్సర్ ఎంత అంటే 1550 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి కొత్తగా ఏర్పడినటువంటి దీర్ఘఘనం యొక్క సో ప్రక్కతల వైశాల్యం ఏంటంటే 50 చదరపు సెంటీమీటర్లు కావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటిదాకా చెప్పినటువంటి కూడా మనకి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్లు అనమాట, మ్యాథ్స్ క్వశ్చన్లు అవన్నీ కూడా. సో మీకు మ్యాథ్స్ క్వశ్చన్ మొత్తం చెప్పడం జరిగింది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దీంట్లో వచ్చినటువంటి కొన్ని మనకు మెథడ్స్ చూసినట్లయితే మనము మ్యాథమెటిక్స్ అనేటువంటి ఆంగ్ల పదము ఏ భాష నుంచి వచ్చిందంటే దీనికి ఆన్సర్ ఏమంటే గ్రీకు భాష నుంచి వచ్చిందనమాట. అది మ్యాథమెటిక్స్ అనేటువంటి ఆంగ్ల పదము గ్రీకు భాష పదంకి వచ్చిందనమాట అది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి ఏముందంటే లీలావతి గణితము అనేటువంటి గ్రంథ రచయిత ఎవరంటే భాస్కరాచార్యుడు. లీలావతి గణితం అనేటువంటి గ్రంథకర్త ఎవరంటే భాస్కరాచార్యుడు. మనకు వచ్చినటువంటి మెథడ్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇవి పేపర్ 1లో వచ్చినటువంటి ఎగ్జిట్లో వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ అనమాట. సో దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మిగతా పేపర్లకు ఉన్నటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.